లత, ఇప్పుడెన్నో నెల? 6వ నెల. అవునా? మరి మీ పుట్టింటికి వెళ్ళవా? అమ్మా నాన్న ఎవరూ లేరు కదే నాకు. అవును కదా, మర్చిపోయాను. అంటే ఇప్పుడు మీ ఆయనే చూసుకుంటున్నాడు కదా? ఆయనకు కూడా పని ఒత్తిడే సరిపోతుందే. పని వదిలి నన్ను చూసుకుంటే డబ్బులకి కష్టమైపోతుంది. అందుకే కష్టమైనా నాకు వీలైనన్ని రోజులు ఇలా పనికి రాక తప్పదే. సౌమ్య ప్రెగ్నెన్సీ పేరు చెప్పుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా తనకి ఆయనతో బెంగళూరు ట్రిప్ అవ్వకముందే వేరే ఎవరితోనో ఎఫ్ఐఆర్ రన్ చేస్తూ ఉంటుంది. సంథింగ్ రాంగ్, నో డౌట్. శరణ్య, అత్తయ్య గారు, అడగడం మర్చిపోయాను. నిన్న సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఏదైనా ప్రాబ్లం అతనికి? అబ్బే అదేం లేదు అత్తయ్య గారు, అలాంటిదేం లేదు. తనకు కొంచెం నీరసంగా ఉండి అలా పడిపోయిందంట, అంతే. శరణ్య, ఏసీ ఫ్లోర్లో స్వెట్టింగ్ ఏంటి నీకు? ఆర్ యు ఓకే? ఓకే అత్తయ్య గారు. ఏదైనా టెన్షన్ పడుతున్నావా? అయ్యో, నార్మల్గానే ఉన్నాను అత్తయ్య గారు. ఏమైంది శరణ్యకి ఈ మధ్య? సౌమ్య, నువ్వు నా చేతికి చిక్కే వరకు నేను నిన్ను వెతుకుతూనే ఉంటాను. లవ్ పేరుతో నా లైఫ్నే పాడు చేశావు. శారీరకంగా ఒక్కటయ్యాక కూడా నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం నీకోకే ఏమో కానీ నాకోకే కాదు. చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇదిగోండి, ఈవిని ఎక్కడన్నా చూసారా? లేదండి, ఎక్కడా చూడలేదు. సార్ చెప్పండి. మీరు ఈవిని ఎక్కడన్నా చూసారా? లేదండి, చూడలేదు. ఛా,